నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, మనకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ, ఆ బాధ మన ఎంటైర్ ఫ్యామిలీ మీద పడుతుంది. ఖచ్చితంగా మన కుటుంబంలో ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి తాలూకు బాధతో పాటు ఆర్థిక అంశాలు లేకపోతే భవిష్యత్ అవసరాలకు సంబంధించి పేద జీవితాల్లో అదో పెద్ద పెనుభారం అవుతుంది. సో వాళ్ళకి ఎట్ ఎ టైం వాళ్ళకి ఒక స్వాంతన కలిగించేలాగా ఒక బీమా అమౌంట్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒక అద్భుతమైన జనసేన క్రియాశీలక సభ్యత్వం అనే ఒక గొప్ప ఆలోచన చేశారు పవన్ కళ్యాణ్ గారు. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబంలోని ఎవరైనా చనిపోయినప్పుడు, జనసేన క్రియాశీల కార్యకర్త చనిపోయినప్పుడు 5 లక్షలను తీసుకువెళ్ళి ప్రత్యక్షంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అది కార్యకర్తల్లో, ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లో పూర్తి స్థాయి ఆత్మనిర్భరాన్ని నింపిందని చెప్పొచ్చు. సో ఇదే విషయాన్ని ఇప్పుడు పాలనలోనూ అప్లై చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు సంబంధించి రాష్ట్రంలో సుమారుగా 1,30,00,000 మంది ఉంటారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక 2 లక్షల మేరైన ఈ బీమా పాలసీ చేయించాలి. దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని వినియోగించుకోవాలి అనైతే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలి, దీంట్లో ఎలాంటి రుసుములు ఉండకూడదు అనైతే అధికారులు ఆదేశించారు. మొత్తం దీన్ని ఒక క్లస్టర్లుగా, లేకపోతే జిల్లాల యూనిట్లుగా, లేకపోతే మండలాల యూనిట్లుగా చేసుకొని ఈ మొత్తం ప్రాసెస్ను పూర్తి చేయాలి అనైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి నిధుల లభ్యత అంటే ఒక్కొక్క బీమాకు సంబంధించి ప్రధానమంత్రి సురక్ష యోజనలో 20 రూపాయల మేర కట్టాలి. ఒకవేళ అత్యవసర వైద్యానికి సంబంధించి రాష్ట్రీయ స్వయం సంస్థ యోజన బీమా ఉంది, దానికి సంబంధించి 350 రూపాయలు కట్టాలి. సో ముందుగా ఈ ప్రధానమంత్రి బీమానైతే ఉపయోగించుకొని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు సంబంధించి 20 రూపాయలు ప్రతి వ్యక్తికి 20 రూపాయలు చొప్పున కట్టించుకోవడం ద్వారా వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు, ఇటీవల కృష్ణా జిల్లాలో కొందరు ఉపాధి హామీ కూలీలు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు వాళ్ళకి కనీసం ఎలాంటి బీమా లేదు. సో ఇలాంటి బీమా లేకుండా చనిపోతున్న వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఒక అద్భుతమైన బీమాను దాన్ని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి ఖచ్చితంగా చేయాలి అనే ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు ఇప్పటికే ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దీని మీద నిబంధనలు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఉపాధి హామీ కూలీని వెంటనే దీనిలో అనుసంధానం చేసేలాగా, దీనికి సంబంధించి నిధులు పంచాయతీరాజ్ నుంచి అందించేలాగా, అంటే ఉపాధి హామీ కూలీల మీద ఎలాంటి ప్రభావం పడకుండా, డబ్బు ప్రభావం పడకుండా మొత్తం బీమా సొమ్మంతా ప్రభుత్వం భరించేలాగైతే చేస్తున్నారు. దీనికి సంబంధించి సేమ్ జనసేన క్రియాశీల కార్యకర్తలకు ఎలాగైతే 5 లక్షల బీమా అందుతుందో అదే పద్ధతిలో ఉపాధి హామీ కూలీలకు కూడా అందాలి. వాళ్ళకి 5 లక్షలు అందినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా 2 లక్షలు ఖచ్చితంగా అందాలి. ప్రతి క్లెయిమ్ కూడా మిస్యూజ్ అవ్వకుండా ఖచ్చితంగా ఎంత శ్రద్ధగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం క్లెయిమ్లు ఎంత బాగా అవుతాయో అదే రీతిన ఉపాధి హామీ కూలీలు కూడా క్లెయిమ్స్ సాల్వ్ చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఒక 3 లాయర్లు, అలాగే కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని క్లెయిమ్స్ కూడా చాలా వేగంగా అయ్యేలాగా, వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు బీమా అందేలాగా, మొత్తం వాళ్ళు ప్రాణాలు పోయినప్పుడు ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా వాళ్ళకి బీమా అందేలాగైతే ఈ ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి నిబంధనలు త్వరలోనే తెలుస్తాయి. అసలు గతంలో ఉన్న బీమాలను మళ్ళీ కొనసాగించడం లేదా దీనికి ఏమైనా కొత్త పేరు పెట్టి ముందుకు తీసుకువెళ్తారా అనేది అయితే మనం చూడాల్సిన అంశం. ఈ కొత్త బీమా త్వరలోనే ఈ ఉపాధి హామీ కూలీలకైతే అందుబాటులోకి రానుంది. సో థ్యాంక్ యూ.